మావిగన్ మావయ్య సినిమా అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలలో మాట్లాడిన పలు అంశాలపై ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా సోషల్ మీడియాలో హాస్యంగా ఉన్న వీడియోలను డిస్ప్లే చేస్తూ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ విమర్శలు గుప్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్&బ్ బీచ్ బంగ్లాలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ మావయ్య సినిమా ఫన్నీ వీడియోస్ను డిస్ప్లే చేశారు. రాష్ట్ర రాజధాని మావిగన్ అంటూ జగన్ మూర్ఖుడిగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే నజీర్ మహమ్మద్ విమర్శించారు. 2 సంవత్సరాల కాలంలో గుంటూరు తూర్పులో 160 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలల కాలంలోనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చినట్లు తెలిపారు. గుంటూరు బీఆర్ స్టేడియంని కూడా 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. మరిన్ని వేల కోట్లతో గుంటూరును అన్ని రకాల అభివృద్ధి చేయబోతున్నామని తెలియజేశారు. హైదరాబాద్ మల్కాజ్గిరి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ రూల్స్ను వర్తింపజేయాలని జాక్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా సైనిక్పురి డివిజన్ పరిధిలోని మౌలాలి సబ్ స్టేషన్ కార్యాలయాల ఎదుట 250 మందికి పైగా ఆర్టిజన్ కార్మికులు 3వ రోజు సమ్మె కొనసాగించారు. ఆర్టిజన్లకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, పీస్ రేట్ కార్మికులకు కనీస వేతన చట్టం జీవో 11ను అమలు చేయడంతో పాటు 30 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ డీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులను ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కుకట్పల్లి విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ పీస్ రేట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చాలా కాలంగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఎలాంటి పరిష్కారం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు తెలిపారు. బస్తీ వాసుల అభిష్టం మేరకే కమిటీ హాల్ నిర్మాణం చేపడతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రామ్ గోపాల్పేట డివిజన్లోని జీరా బస్తీ కాలనీలలో అధికారులతో కలిసి పర్యటించిన ఆయన స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీరా గార్డెన్ సమీపంలో గల ఖాళీ స్థలాన్ని కమిటీ హాల్ నిర్మాణం కోసం పరిశీలించారు. బస్తీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 19 లక్షల రూపాయల వ్యయంతో కమిటీ హాల్ను G+1 విధానంలో నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎంపీ కడియం కావ్య జన్మదిన సందర్భంగా ఓ రైతు వినూతనంగా టమోటాలతో అభిషేకం చేశారు. అనవర్తి మండలం వంగహాడ్పాడ్ గ్రామాలకు చెందిన రైతు సముద్రాల మధు వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛగా మిగిలిపోయిన మామునూరు ఎయిర్పోర్ట్ను తెచ్చినందుకు ఆమెను ఘనంగా సన్మానించారు. విమానాశ్రయం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రావడంతో భూముల రేట్లు భారీగా పెరిగినట్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేందుకు ఉపయోగపడేలా నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రహదారులు జూన్ నాటికి పూర్తయితని ఎంపీ ఎం శ్రీభరత్ వెల్లడించారు. VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణాన్ని పరిశీలించారు. కారులో కాకుండా మోటార్ సైకిళ్లపై వెళ్లి ఆయా పనుల నాణ్యతను తనిఖీ చేశారు. VMRDA, GVMC, R&B కలిసి ఈ రహదారులను విస్తరింపచేయనున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి అమరావతికి వచ్చే ప్రధాన ద్వారం జగ్గయ్యపేటని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన రాబోయే 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారం, రోడ్లు, మౌలిక వసతుల విస్తరణ, పట్టణ రూపురేఖల్లో మార్చి తీర్పు చేస్తామని తెలిపారు. వికారాబాద్ జిల్లా సంక్షేమ వసతి గృహాల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. జిల్లాలోని మండల కేంద్రం సాంఘిక సంక్షేమ SC బాలుర వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. తరగతి గదులు, భోజనశాల, వంటగదులను పరిశీలించి వసతి గృహంలో వంటశాల సామాగ్రి నిల్వ గదిని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా సూచించారు. తందనంతపుర జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది, హాజరు రోగులకు అందిస్తున్న చికిత్స, ఔషధాల లభ్యతపై సమగ్రంగా పరిశీలించారు. ప్రకాశం జిల్లా కందుకూరు గుడ్లూరు మండలం తెట్టులోని జిల్లా పరిషత్ హైస్కూల్ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రతి క్లాస్ రూమ్, వంటగది పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్నం భోజనం మెనూ అమలు, ఇతర సౌకర్యాలపై వారిని సమాధానాలు రాబట్టారు.
1 నుంచి 9వ తరగతి వరకు 128 విద్యార్థులు చదువుతుండగా ఎమ్మెల్యే తనిఖీ సమయంలో 100 మంది లోపే ఉన్నారు. కానీ విద్యార్థులందరూ 100% హాజరైనట్లు అటెండెన్స్ వేసినట్టు ఎమ్మెల్యే గుర్తించారు. దీంతో ఆయన ఉపాధ్యాయులు హెచ్ఎం చిన్నయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో 2 వేర్వేరు ఘటనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు జిల్లా పరిషత్ పాఠశాల కూల్చివేతపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, మరోవైపు గతంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో రంజాన్ ఇఫ్తార్ విందుల నిర్వహణపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోల్కూర్ రాజశేఖర్ రెడ్డి, బైండ్ల కుమార్ తదితరులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వార్షిక తనిఖీలో భాగంగా టేకుమట్ల పోలీస్ స్టేషన్లో జయశంకర్, భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సకీర్త్ గౌడ్ సందర్శించారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడం ఈ తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎంపీ పుట్టా మహేష్ జన్మదిన వేడుకలు ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి టీఎన్ఎస్ఎఫ్ స్టూడెంట్స్తో భారీ కేక్ కట్ చేశారు. ఎంపీ పుట్టా మహేష్కు మద్దతుగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఎంతో మందికి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి మరెంతో మంది నిరుద్యోగులకు, విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్న ఎంపీ పుట్టా మహేష్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ సామీర్పేటలోని ఫ్లైట్ రెస్టారెంట్ విమానం లోపల భోజనం చేసే సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది. ప్రత్యేకమైన థీమ్ రెస్టారెంట్. ఇందులో గో కార్టింగ్, పిల్లల ఆట స్థలం, సరస్సు, వీక్షణ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. విజయవాడ దుర్గా టెంపుల్ వద్ద కనకదుర్గ నగర్లో టాయిలెట్స్లో గుర్తు తెలియని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. 3 రోజుల క్రితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దుర్గంధం రావడం పరిశీలించిన శానిటేషన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల దందాను నడిపిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కాగా గత సంవత్సరం నుంచి ఈ దందా జరుగుతున్నట్లు గుర్తించారు. 8 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఒక ఎన్ఎంఆర్ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ మొత్తం 9 మందిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో శ్రీ భీమేశ్వర స్వామివారిని మెగా సూపర్ హీరో సాయి దుర్గా తేజ్ శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అతి ప్రీతిపాత్రమైన కోడి మొక్కలను చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచన చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతిరోజు జీవితంలో యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని జిల్లా జెడ్పీసీసీ సుధీర్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ హోమియోపతి డే సందర్భంగా వికారాబాద్ జిల్లా ఆయుష్ వారి ఆధ్వర్యంలో మెగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన సాధనంగా గుర్తించబడిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.